అప్పా న్యూస్ కామారెడ్డి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులు నిండుకుండలయ్యాయి. నిజాం సాగర్ ప్రాజెక్టులో వరద నీరు భారీగా చేరడంతో అధికారులు 13 గేట్లు ఎత్తివేసి మంజీరా నదికి నీటిని విడుదల చేశారు. ఇదే సమయంలో జుక్కల్ ప్రాజెక్టులోనూ వరద ఉధృతి పెరగడంతో 5 గేట్లు తెరిచి నీటిని వదిలారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నిజాం సాగర్, కౌలాస్ డ్యాంలు క్షణక్షణం నిండిపోతున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టులోనికి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులు రాగా అవుట్ఫ్లో 1,10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పరిణామాలను గమనించిన జుక్కల్ ఎమ్మెల్యే స్వయంగా పరిస్థితులను సమీక్షించి జిల్లా అధికారులకు గేట్లు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మద్నూర్ మండలంలో రోడ్లపై నుండి నీళ్లు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ చేశారు. ఇక కౌలాస్ ప్రాజెక్టులోనూ వరద నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచి కూడా నీటిని విడుదల చేస్తుండగా దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. మంజీరా నదికి వరద నీరు చేరుతుండటంతో ప్రజలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులకు హెచ్చరించారు.